నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు వెజ్ కీమాతో మీ ముందుకు వచ్చేసానండి. దీనికోసం ముందుగా సోయా గ్రాన్యూల్స్ మనం చక్కగా 2-3 నిమిషాలు వేడి నీటిలో నానపెట్టుకొని అది తీసి చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు సోయా గ్రాన్యూల్స్ బయట దొరకలేదు అంటే ప్రాబ్లం లేదు. సోయా చంక్స్ మీరు నానపెట్టుకొని మిక్సీలో కచ్చాపచ్చగా కొట్టుకుంటే ఆ రకంగా మీకు రెడీ చేసుకోవచ్చండి. సో దాని నెక్స్ట్ ప్రాసెస్ కోసం కళాయిలో ఆయిల్ వేసి కొద్దిగా మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆనియన్, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే వెల్లుల్లి గుడ్లండి పొట్టు తీసి చక్కగా 10-12 యాడ్ చేసుకోండి. అవి కూడా వేగిన తర్వాత 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేయాలి. దాని తర్వాత అది వేగిన తర్వాత టొమాటో కూడా వేసి బాగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ మిశ్రమం అంతా మంచి అరోమా వస్తుందండి. ఆ టైంలో మనం పక్కన పెట్టుకున్న ఈ సోయా గ్రాన్యూల్స్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పచ్చివాసన పోయినంత వరకు 3-4